ఎండ్రకాయ రూపంలో దర్శనమిచ్చే శ్రీ 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 కర్కటేశ్వర స్వామి వారి దేవస్థానానికి పోటెత్తిన శివభక్తులు. లోతైన గుండాలు, ఎత్తైన పర్వతాల నడుమ వెలిసిన పార్వతీ వల్లభుడు, భక్తుల పాలిట కొంగు బంగారం. కర్కటేశ్వర స్వామి వారి దేవస్థాన అభివృద్ధికి చేయూతనిచ్చిన ప్రభుత్వం సహకరించిన అధికారులు, ధన్యవాదాలు తెలిపిన భక్తులు. పరమేశ్వరుడు అరణ్యవాసి. ఆయనకు ప్రశాంతమైన వాతావరణం, నిర్మలమైన ప్రదేశాలు అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆయన మహా తపస్వి, సకల సిద్ధులకు అధిపతి. ఆయన మహాయోగి, సృష్టికర్త, లయకారకుడు పరమేశ్వరుడు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో దిక్కున ఒక్కో రూపంతో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంటాడు. లోకాల నేలే తల్లిని కొలిచిన వారి వెంట ముక్కంటి రూపంలో ఎల్లవేళలా రక్షణ కల్పించి అనుగ్రహిస్తుంటాడు. ప్రపంచ నలుమూలల్లో ఎన్నో రూపాలుగా దర్శనమిచ్చే పరమశివుడు తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలి మండల కేంద్రం సమీపాన ఉన్నటువంటి పెద్దూరు గుండాల కోనలో కర్కాటక రూపమైన ఎండ్రకాయ అవతారంలో దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. పూర్వం వెళ్లిన ఓ మహాతల్లి తిరిగి రాలేక స్వామివారి సంతే నిద్రిస్తే పరమేశ్వరుడు నేను నీకు తోడుగా ఉండాలని స్వప్నంలో కనిపించడమే కాక కలలో చెప్పిన విధంగా లేచి చూపిన ఆ మహాతల్లికి రోకల బండ లాంటి క్షీరదం వలె దర్శనమివ్వడం మహా ఆశ్చర్యకరమని చెప్పుకోవచ్చు. తెల్లవారుదామున లేచి తల్లి కింద కనిపించకపోతే తల్లి కోసం వెతుకుతూ వెళ్లిన బిడ్డలకు స్వామివారి యొక్క అనుగ్రహమును వివరించి చెప్పడంతో ఆశ్చర్యపోయారు. స్థానిక ప్రజలు ఇక్కడ వెళ్లిన భక్తులందరికీ పరమేశ్వరుడు కర్కాటక రూపంలో దర్శనమిస్తాడు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులందరూ పక్కనే ఉన్న గుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారికి విశేషంగా పూజలు నిర్వహిస్తుంటారు. ఒంటరిగా వెళ్లిన ఎవరికి చిన్న హాని కూడా జరగకపోవడమే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయంగా చెప్పుకుంటారు. ప్రజలు కర్కాటేశ్వరుని యొక్క పవిత్ర అందాలను వీక్షించి స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలవుదాం. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఫస్ట్ మా గుండాలేశ్వరుని కర్కటేశ్వరుని మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ భక్తాదులకు నేను 4 సంవత్సరాలుగా ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్గా ఉన్నాను. ఈ 4 సంవత్సరాల్లో అప్పట్లో అన్నమయ్య కలెక్టర్ గారు, ఇప్పుడు తిరుపతి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆర్డీఓ గారు మరియు డిఎస్పీ గారు, మండల స్థాయి తహసీల్దార్, ఎంపీడీఓ మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సచివాలయ సిబ్బంది అందరూ ఇక్కడ విధులు నిర్వహించారు. పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా వాళ్ళ సేవలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సేవలు, ఎంఆర్ఓ వారి సేవలు మరియు ఎంపీడీఓ వారి సేవలు మనం చెప్పుకోదగినటువంటివి. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ ఎంతో గొప్పగా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉన్నతాధికారులందరూ వారిని ఎంతో గొప్పగా భక్తులకు సేవ చేయడం జరిగింది. ఇక్కడ టూరిజం కింద పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈఈ గారు డిఎఫ్ఓ గారితో మాట్లాడి 2 కోట్ల రూపాయలతో మెటల్ రోడ్ అండ్ బ్లాక్ టాపింగ్ తార్ రోడ్డుకు పర్మిషన్ తీసుకోవడము, తర్వాత మట్టి రోడ్డు వేయడము వర్కంగా ప్రోగ్రెస్లో ఉంది. ఇలా ఎన్నో అభివృద్ధులు ఇక్కడ ఎంతో మంది అధికారులు, ఎంతో మంది భక్తులు, నాయకులు ఈ అభివృద్ధిలో గుండాలకోన అభివృద్ధిలో భాగస్వాములై అభివృద్ధికి ఎంతగానో సహకరించిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాగనే ఈ గుడి మరికొంత అభివృద్ధి చెందడానికి ఉన్నతాధికారులు మరియు రాజకీయ పార్టీలు, నాయకులు అందరూ సహకరిస్తారని మనసావాస కోరుకుంటున్నాను. 4 రోజుల్లో ఒక 50,000 మందిని అంచనా వేసుకున్నాము. నిన్న, ఈరోజు, రేపు 3 రోజులు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వం వారు విధులు కూడా 3 రోజులు కేటాయించారు. వచ్చిన వారికి అందరికీ ప్రతి ఒక్కరికి అన్నదానం, పంచామృత అభిషేకాలు మరియు తీర్థ ప్రసాదాలు అందజేయడం, స్వాముల వారు నిండ్రకాయ రూపంలో ప్రాణంతో దర్శనం ఇచ్చిన ప్రతి ఒక్కరికి దర్శనం కల్పించడం విధిగా పెట్టుకొని ప్రతి పనిని జాగ్రత్తగా భక్తులకు అనుసంధానమై భక్తుల కోరికలు అనుగుణంగా నడుచుకుంటున్నాము. డెవలప్మెంట్ చేసే అవకాశాలు ఖచ్చితంగా
ఆ గుండాలేశ్వర్ కర్కటేశ్వర్ని ఆశీస్సులతో మరియు మా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఆశీస్సులతో ఖచ్చితంగా ఇక్కడ తార్ రోడ్డు ఖచ్చితంగా ఏర్పడుతుందని గట్టి దృఢ సంకల్పంతో చెప్తున్నాము.